భారతదేశ చరిత్రలో ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఒక రహస్యం ఉంది. సముద్రం మింగేసిన ఒక మహానగరం. ఆ నగరం పేరు ద్వారకా. మహాభారత కాలంలో భారతదేశం అనేక శక్తివంతమైన రాజ్యాలతో నిండిపోయి ఉండేది. ఆ కాలంలో మధుర అనే రాజ్యం అత్యంత ముఖ్యమైనది. శ్రీకృష్ణుడు మొదట మధురలో నివసించేవాడు. ప్రజలు ఆయనను దేవుడిగా మాత్రమే కాదు, రక్షకుడిగా కూడా భావించేవారు. కానీ మధురపై ప్రమాదం దగ్గర పడుతోంది. మగధరాజు జరాసంధుడు మధురపై మళ్లీ దాడి చేయడం ప్రారంభించాడు. పురాణాల ప్రకారం జరాసంధుడు 17 సార్లు దాడి చేశాడని చెప్తారు. ప్రతి దాడి తర్వాత ప్రజల్లో భయం పెరుగుతూ వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. యుద్ధం కొనసాగితే ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆయన గ్రహించాడు. అందుకే తన ప్రజలను రక్షించడానికి మధురను విడిచిపోవాలని నిర్ణయించాడు. ప్రజలందర్నీ తీసుకుని పశ్చిమ భారతదేశం వైపు ప్రయాణించాడు. చివరికి వారు అరేబియా సముద్ర తీరానికి చేరుకున్నారు. అక్కడే ఒక కొత్త రాజ్యం ప్రారంభం కానుంది. కృష్ణుడు ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే సముద్రం సహజ రక్షణగా పనిచేస్తుంది. శత్రువులకు నగరంపై దాడి చేయడం చాలా కష్టమవుతుంది. పురాణాల ప్రకారం దేవశిల్పి విశ్వకర్మ స్వయంగా ఈ నగరాన్ని నిర్మించాడని చెప్తారు. కొద్ది కాలంలోనే ద్వారకా భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన నగరంగా మారింది. ప్రజలు సంతోషంగా జీవించారు. వారి కోసం ద్వారకా స్వర్గంలా మారింది. కానీ ప్రతి మహాసామ్రాజ్యానికి ఒక ముగింపు ఉంటుంది. ద్వారకా కూడా దానికి మినహాయింపు కాదు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ద్వారకాలో చీకటి రోజులు ప్రారంభమయ్యాయి. ఒక శాపం మొత్తం యాదవ్ వంశాన్నే నాశనం చేయబోతోంది. మరియు సముద్రం ద్వారకాను మింగడానికి సిద్ధమవుతోంది. భాగం 2లో సముద్రం అడుగున నిజంగా ద్వారకా అవశేషాలు దొరికాయా? ఆశ్చర్యపరిచే ఆధారాలు చూడండి. ఇలాంటి మరెన్నో రహస్యమైన చరిత్రలు, పురాణాలు మరియు నిజాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని అద్భుతమైన వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరి తర్వాతి వీడియోలో కలుద్దాం.